టెక్నికల్ అనాలిసిస్లో ఇన్సైడ్ బార్ ప్యాటర్న్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇది వెరీ వెరీ పవర్ఫుల్. ఓకే, ఒక 100 స్టాక్స్ మనం అబ్జర్వేషన్ చేసి సార్ట్అవుట్ చేసుకోగలిగితే బెస్ట్ రిజల్ట్ అనేది డెఫినెట్గా ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఒకసారి చూద్దాం. ఇన్సైడ్ బార్ ప్యాటర్న్స్ అనేది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇక్కడ దీన్ని మనం విక్ అంటాం ఫ్రెండ్స్. ఓకే, ఏదైతే అప్పర్ షాడో ఉందో ఇది విక్, అప్పర్ విక్ అంటాం దీన్ని. అదేవిధంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది లోవర్ విక్. సో ఈ క్యాండిల్లో చూస్తే ఈ రెండు కూడా ఇన్సైడ్ బార్ అనుకుంటాం. బట్ ఏంటంటే ప్రీవియస్గా ఈ క్యాండిల్ ఏదైతే ఉందో, ఓకే, ఆ క్యాండిల్ రేంజ్ అనేది మార్క్ చేసుకున్నప్పుడు ఇది ఆ క్యాండిల్ రేంజ్ ఫ్రెండ్స్. బట్ ద నెక్స్ట్ క్యాండిల్ ఏమైందంటే మనకి ఏదైతే ఇక్కడ రేంజ్ ఉందో ప్రీవియస్ క్యాండిల్ హై అండ్ లో, ఇక్కడ మార్క్ చేయాల్సింది హై అండ్ లో. సపోజు ఇక్కడ మనకు క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది, ఇందులో ఇది హై ఫ్రెండ్స్. ఓకే, ఇది లో అంటాం. ఈ హై అండ్ లోకి మధ్యలో ఒక క్యాండిల్ కన్నా ఫార్మేషన్ జరిగి అది హైని కానీ లోని కానీ బ్రేక్అవుట్ చేయకుండా ఉంటే దీన్ని మనం సింపుల్గా ఇన్సైడ్ బార్ ప్యాటర్న్ అంటాం. అదేవిధంగా ఇక్కడ చూస్తే మనకి ఏంటంటే ఇది ఇన్వాలిడ్ అనమాట. ఈ రెండు క్యాండిల్స్ని చూస్తే ఇది హైని బ్రేక్అవుట్ చేసింది కాబట్టి దీన్ని మనం తీసుకోం. బట్ ఈ కేసులో చూడండి, స్ట్రాంగ్గా మనకి వెళ్ళటం అనేది జరిగింది. ఇది లో, ఓకే, అదేవిధంగా ఇది హై. దాని తర్వాత నెక్స్ట్ క్యాండిల్ కంప్లీట్గా ఇన్సైడ్ ఉంది, ప్రీవియస్ క్యాండిల్ యొక్క కంప్లీట్ హై అండ్ లోకి మధ్యలో ఉంది కాబట్టి డెఫినెట్గా దీన్ని ఏమంటామంటే మనం ఇన్సైడ్ బార్ ప్యాటర్న్ అంటాం. ఎప్పుడైతే ఈ హై అనేది బ్రేక్అవుట్ అవుతుందో ఇక్కడ ఒక కండిషన్ ఉంటుంది, చెప్తాను. ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో అప్పుడు మనం ఎంట్రీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మనం ఎస్పెషల్లీ ఇంట్రాడేలో ట్రేడింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఏంటంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ గుర్తుపెట్టుకోండి. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ఉంది కదా, ఆ రేంజ్ అనేది గ్రీన్ క్యాండిల్ అనేది బ్రేక్ చేసి స్టేబుల్ అవ్వాలి. అదేవిధంగా ఇక్కడ రిజెక్షన్ అనేది జరగకూడదు. సపోజు ఇక్కడ ఇది ఉంది ఫ్రెండ్స్, ఇది హై అనుకుందాం. 15 మినిట్స్ క్యాండిల్ ఇలా క్లోజింగ్ అనేది జరిగింది అనుకోండి, డెఫినెట్గా ఏంటంటే ఇక్కడ సెల్లింగ్ ఫోర్స్ లేదు అని అర్థం. బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ దీని మీద మనం ఎంట్రీ అనేది తీసుకోవచ్చు, లేదంటే ఇది బ్రేక్ అవుతున్నప్పుడు ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ ఈ లో అనేది మనం ఏంటంటే స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. బెటర్ ఏంటంటే ఎప్పుడైనా క్లోజింగ్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకోవడం అనేది సేఫ్ అనమాట. అదే ఈ క్యాండిల్ పర్ఫెక్ట్ కదా ఫ్రెండ్స్. మనకు చూస్తే ఈ క్యాండిల్ గ్రీన్లో ఉంది, ఈ హై అనేది బ్రేక్అవుట్ అయింది, దాని తర్వాత మనకి హై అనేది క్రియేట్ అయింది, ఇది హై ఫ్రెండ్స్. దాని తర్వాత 2 డేస్ కంటిన్యూస్గా ఏంటంటే ఈ హైని బ్రేక్అవుట్ చేయకుండా 2 స్మాల్ క్యాండిల్స్ అనే ఫార్మేషన్ జరిగినాయి. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఇన్సైడ్ ప్యాటర్న్ అంటాం. డెఫినెట్గా ఎప్పుడైతే ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరుగుతుందో మన లాంగ్ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. మనం ఏదైతే మాట్లాడుకున్నామో దాని గురించి ఇక్కడ చూస్తే సేమ్ క్యాండిల్ సేమ్ సెటప్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. చూడండి, మనకి ప్రైస్ యాక్షన్ చూస్తే 3 టైమ్స్ సపోర్ట్ తీసుకుంది ఫ్రెండ్స్. ఇక్కడ 2997 దగ్గర 3 టైమ్స్ అనేది మనకి సపోర్ట్ అనేది తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఒక స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చింది. 2 డేస్ కూడా ఏదైతే ఇక్కడ హై అనేది ఉందో, ఇక్కడ హై ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఈ క్యాండిల్ యొక్క హై మనకి 3359.35. ఈ క్యాండిల్ హై చూడండి 300, ఇది వచ్చేసరికి 3359, ఇక్కడ వచ్చేసరికి 3359. ఒక 35 పాయింట్స్ పైసా ఇక్కడ ఎక్కువగా ఉంది. ఓకే, సో ఇదేంటంటే హై అనే దాన్ని బ్రేక్ చేయలేదు. ఇలాంటప్పుడు మనం ఇది డెఫినెట్గా ఇన్సైడ్ బార్ ప్యాటర్న్ కాబట్టి ఈ 3 క్యాండిల్స్ని మనం కంబైన్ చేస్తే ఇన్సైడ్ బార్ ప్యాటర్న్ అనేది ఫార్మేషన్ జరిగింది. ఇప్పుడేంటి మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి ఒకసారి కన్వర్ట్ చేసుకొని చూస్తే ఈ ఏదైతే ప్రీవియస్గా రెసిస్టెన్స్ లెవెల్ ఉందో 3363 ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్ అనేది బ్రేక్అవుట్ చేయటం అనేది జరిగింది. ఓకే, కొద్దిగా ఇది చేంజ్ చేసుకోవాలి ఎందుకంటే హై అనేది ఎగ్జాక్ట్గా ఇది ఫ్రెండ్స్. ఓకే, 3359 యాక్చువల్గా. ఓకే, రఫ్గా మార్క్ చేసాం. ఇది చూడండి బ్రేక్అవుట్ అయింది మనకి 3360, అక్కడ నుంచి కూడా 3560 దాకా వెళ్ళింది. ఓకే, సో ఇది చాలా బ్యూటిఫుల్ మూవ్ అనమాట. ఈ విధంగా ఏంటంటే మనం ఒక మంచి స్టాక్స్ అనేది సార్ట్అవుట్ చేసుకోవడం ద్వారా డెఫినెట్గా ఇన్సైడ్ బార్ ప్యాటర్న్ అనేది ట్రేడ్ చేయొచ్చు. ఒక 15 మినిట్స్ టైం ఫ్రేమ్ దీన్ని తీసుకొని దాని యొక్క హై కానీ దాని యొక్క పుల్ బ్యాక్లో కానీ మనం ఎంట్రీ అనేది తీసుకొని ఈ స్వింగ్ కింద మన స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. అది ఫ్రెండ్స్ ఈ రోజుకి. ఒకవేళ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.